భాష ఒకే నాయకుడు ఉండాలన్న ఆలోచన ప్రతి ఒక్క భారతీయుణ్ణి అవమానించడమేనని రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని వైనాడ్లో రాహుల్ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ ర్యాలీలో రాహుల్ వెంట భారీగా కాంగ్రెస్ నేతలు శ్రేణులు తరలివచ్చాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో రాహుల్ను చూసేందుకు వచ్చారు. రాహుల్ ప్రజలతో మమేకమవుతూ కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా వైనాడ్ ప్రజలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రధాని మోదీ ఒకే దేశం, ఒకే భాష, ఒకే నాయకుడు ఉండాలంటున్నారన్నారు. భాష అనేది మనిషి లోపల నుంచి బయటకు వచ్చేది కాదన్నారు. భాష అనేది ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నారు. భారతదేశానికి ఒక్కడే నాయకుడు ఉండాలన్న ఆలోచన భారతీయులను అవమానించడమేనన్నారు. The main fight is against the ideology of the RSS and the ideology of the Congress Party. And I want to explain a little bit about how I see this fight. So the BJP people, the Prime Minister, they say one nation, one people, one language, one leader. And this is a fundamental misunderstanding of our country, because language is not something that is imposed from the top. Language is something that comes out from inside the person, inside the heart of the person. To tell a person from Kerala that your language is inferior to Hindi, for example, is an insult to the people of Kerala.